రైట్ లెగ్. రా కూర్చో, మావిడిని పిలుచుకొస్తా. ఇంకా మీ ఆవిడేంటండి? కాబోయే మావిడని చెప్పండి. చాలా ఫాస్ట్ గా ఉన్నావురా. రిచ్ సెటప్. ఏయ్ బొండో. ఏంట్రా బక్కోడా? ఏంటి రానా? అవునరా. నీ అమ్మాయి ఎడంకాలు బూట్తో కొడతా. నీ అబ్బా కుడికాలు చెప్పుతో కొడతా. నేను నీ మొగుడిని. ఆ పోస్ట్ కి రిజైన్ చేసేస్తావు కదరా. ఇప్పుడు నువ్వు ఆపద్ధర్మ భర్తవి. విత్డ్రా చేసుకుంటానంటే చెప్పు. ఏంటండి ఏవండి అని పూజిస్తా. నువ్వు ఇచ్చే తొక్కల గౌరవం గురించి నీ మొగుడుగా ఉండలేను. కావాలంటే చిన్న సబ్సిడీ ఇచ్చి ఫ్రెండ్ లా ఉంటాను. నీ ఇష్టం రా. అదిగో మళ్ళీ రా అంటావు. ఫ్రెండ్ ని అలాగే పిలుస్తారా సన్నాసి? ఇదిగో ఛాన్స్ దొరికింది కదా కడుపులో దాచుకున్నదంతా కక్కకో. నీకోసం కుర్రని తీసుకొచ్చాను. పార్టీ మంచిదేనా? నేనేదో బ్రోకర్ పని చేస్తున్నట్టు అడుగుతావే. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ముందే చెప్పుంటే స్మార్ట్ గా రెడీ అయ్యేదానిగా. నువ్వు ఎలా తగలడ్డాడు చేసుకుంటాడులే. అంత విధవని తీసుకొచ్చావా? బ్రహ్మాండమైన సంబంధం. హలో ఆంటీ. ఆంటీ కాదు అమ్మాయి. అమ్మాయా? ఫిగర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నమస్కారం అండి. నీ అబ్బా పెళ్లి కొడుకు నువ్వు నమస్కారం పెడతావేంటి? ఓహో అయితే నమస్కారం క్యాన్సిల్. పిల్లలా ఉంది. పులిసి బలిసిన తెప్పరొట్లాగా మంచి మందంగా చిచి అందంగా ఉన్నారు. ఏంటి చూడటానికి బాగా ఫ్రెష్ గా ఉన్నారు. ఈయన పెద్దగా టచ్ చేసినట్లేదు. రేయ్ నా మ్యాటర్లో ఏలెట్టుకో. నువ్వేదన్నా అడగాలంటే అడుక్కో. మీ పేరేంటే? మిస్సెస్ రాజుబాబు. పెళ్లి చూపుల్లో మగుడు పేరు చెప్తా లేవమ్మా. చీసౌ సౌందర్య. మీరు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇష్టం లేని పెళ్లి. మీకా? నాకు. తనకు నేనంటే చాలా ఇష్టం. పడి చేస్తుంది. మొగుడు కోసం ప్రాణాలు ఇమ్మన్నేస్తుంది. రేపు పెళ్ళాక నాకు కూడా సేమ్ కంఫర్ట్స్ ఉంటాయండి. ఆ విషయంలో లోటు ఉండదు. థ్యాంక్స్. దేనికి? కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాకు పెళ్లి చూపులు పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకుంటారేంటి? పెళ్లి చూపులు నాకా మీకు? సారీ. నీకు వంట వచ్చా? సైజ్ చూసి తిండమే వచ్చి అనుకున్నావా? వంట వండిందంటే పళ్ళు కూడా కడగక్కర్లేదు. కుక్కలా నాకేస్తా. అయ్యి బాబోయ్ అంత గ్రేట్ కుక్క. అయితే అమ్మాయి నాకు హద్దు పద్దు లేకుండా బేబచ్చంగా నచ్చేసింది అంతే. అయితే లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. మళ్ళీ ముహూర్తం పెళ్లి ఎందుకండి? ఆల్రెడీ మెల్లో తాలింది కదా, అది నాదే అనుకుని కంటిన్యూ అయిపోతాను. కావాలంటే దానికి ముహూర్తం పెట్టించుకోండి. దేనికి? శోభనానికి. ఓకే. హలో మాజిపతి కాస్త ఆగు. ఆయన నాకు నచ్చాలి. వీడికి తక్కువ స్మార్ట్ గా ఒరియా హీరోలా ఉన్నాడు. అలా అనుకోనే నీ విషయంలో మోసపోయాను. మరోసారి తొందరపడలేను. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకో, తప్పులేదు. మీకు మొగుడి లక్షణాలు ఉన్నాయా? అయ్యేంటి? పెళ్ళాం లావుగా ఉందని కాపురం చేయకుండా బిగుసుకుపోవడం, మనం ఎన్న పెద్ద స్లిమ్ ఏంటి, బయటికి తీసుకెళ్తే నలుగురు నవ్వుతారని ఏడవడం, బురకాయ హెత్తను, నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కోరికలన్నీ తీర్చాలి, కష్టపెట్టకూడదు, నెత్తినట్టేసుకుంటా. మళ్ళీ లావవు. మీరు కొంచెం పక్కెళ్తారా? మీ ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అదేం కుదరదు, నా ముందే మాట్లాడు. పర్సనల్ అని చెప్తున్నారుగా, వెళ్ళండి. కాపీ మొగ్గుని ఎప్పుడే కొడతావేంటి? తాళి కట్టే కదా నెగిటివ్ రేట్స్ వస్తాయి. సంబంధం తెమ్మంటే ఇలాంటి చిల్లర వెళ్ళని తెస్తారా? చిల్లరోడు కాకపోతే నీ పర్సనాలిటీ విక్రమ్ నాగార్జున అప్రచిత్ర విక్రమ్ వస్తారేంటి? అంత ఆశ ఉంటే నిన్నది చేసుకుంటాను. మరి ఎందుకు కొడతామండి? బెడ్రూమ్ లో మీ ఆయన ఎలా ఉండేవాడో అని అడిగాడు. పెద్ద టచ్ లేదు. ఆయన నేను సెపరేట్ గా పడుకుంటామన్నా. ఏ నీ మొగుడికి మొగతనం లేదా? 0.5 గాడా అని అడిగాడు. దీనమ్మ బతుకు. ఫస్ట్ సీన్ కాడి నుంచి ప్రతి బాడీకి ఏదో డౌట్. ఎరా నీ సంగతి నువ్వు చూసుకోవాలంటే నా సంగతి నీకు ఎందుకురా? ఏం పెళ్లి చూపులే బాబు. ఏండా ఎరొచ్చారో చూడండి. రండి మావయ్య. రాస్మిత ఏమ్మా బాగున్నారా? బాగున్నా మావయ్య. అత్తయ్య బామ్మగారు రాలేదా? లేదమ్మా. రా. నువ్వేంట్రా ప్లగ్ లో వేలేటట్టుగా అలా బీసుకుపోయావు? మీరు సడన్ గా వచ్చారని నిన్ను అమ్మాయిని చూసి పెడదామని వచ్చాం. మీకు అంత చూడాలనిపిస్తే ఇంట్లో ఆల్బమ్ పెళ్లి కాస్త వేసుకుని చూడొచ్చుగా. అంత డబ్బులు ఖర్చు పెట్టిన ఇంత దూరం రావాలా? సాయంత్రం వెళ్ళిపోతారా? అదేంట్రా ఎంతో ప్రేమగా రాకరాకొస్తే 4 రోజులు ఉండి వెళ్ళండి అనక అప్పుడే వెళ్ళిపోతారని అడుగుతావే? అదే సాయంత్రం వెళ్ళిపోతామంటే 5 రోజులు ఉండి వెళ్ళండి అందామని. సర్లే. ఏమ్మా కడుపులో ఏమైనా ఒక కాయ పడిందా? ఒకటేంటి, రోజుకి 2 ఆపిల్ కాయలు, 4 బత్తాకాయలు, 6 డజన్ జాంకాయలు, 5 పుచ్చకాయలు పడుతూనే ఉన్నాయి. నువ్వు నోరుమోయ్. ఏమ్మా ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటున్నారు మీ అబ్బాయి గారు. మరదే ముందు ముంచే మంచి విత్తనాలను వేస్ట్ చేసుకుంటే ఆఖరి కుక్క మూతి బుద్ధులు పుడతాయి. వీడెవడు సత్సంకాయలో పుచ్చు విత్తనాలు ఉన్నాడు? పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి చూపులా? ఎవరికి? నీకే. నాకా? పెళ్ళోని కలవరొస్తున్నావు కదా, అరేంజ్ చేస్తాను. పెళ్లి కూతురి అమ్మాయ అద్దరింది. నా సైడ్ ఓకే. నీ ఫేస్ కి నా ఫేస్ నచ్చిందా? ఫేస్ ఏంటి, హోల్సేల్ గా బాడీ నచ్చేసింది. జస్ట్ లైక్ క్రాఫ్ వేసిన ఆ సీన్ లాగా ఉన్నావు. ఒరేయ్ మ్యాన్ హోల్స్ మీద మూతరెత్తుకుపోయేవాళ్ళ ఉన్నాడు. వీణ్ నాకు మొగుడేంట్రా? నీకు కూడా నచ్చలేదా? అయితే ఓకే,
రేయ్ నువ్వు ఇక్కడ ఎవరికి నచ్చలేదు పద. ఒక్క నిమిషం. ఏమంటే మీరు ఫ్యూచర్లో మనసు మార్చుకుంటే ఎస్ఐ గారికి చెప్పండి, అవైలబుల్గా ఉంటా ప్లీజే. హలో, ఎవరు? నువ్వా? మినిస్టర్ గారితో డైరెక్ట్ అయిపోయావని తెలిసింది నాకు. క్యాష్ నో కేసు నువ్వు సెటిల్ అయిపోయావు, మినిస్టర్ ఆయన సెటిల్ అయిపోయాడు, మేము సెటిల్ అవ్వక్కర్లేదా? నా సంగతి నీకు తెలదరోయ్. బాడీ అంతా షుగర్ ఉంది కానీ బ్రెయిన్ అంతా పాయిజనే. 20 ఏళ్ల క్రితం కడప వేరారెడ్డి డేలాగా చేశాడు. యాక్సిడెంట్ చేయించేశాను, లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. నో పోస్ట్ మార్టం, నో బాడీ, స్మాష్ పడైపోయాను. ఎక్కడో వీడిని చూసినట్టుంది. వీడికి మనం దబ్బేసామా, మనకి వీడి దబ్బేసాడా? అర్జెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టి నేను చేస్తాను. పెడే. ఏడు వీడు ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్తే మనకేంటి? మన బ్రెయిన్లో ఏదో ఒక మూల ఇరుక్కున్న వీడి ఫ్రేమ్ని బయటికి తీస్తే వాడే తెలిసిపోతాడు. ఓకే. ఎవరా నువ్వు? నేనెవడ్నా? కడప ఈరారెడ్డి కొడుకున్రా. అవును రే, మా నాన్నని చంపిస్తావా? నీ ఎవరు లారెక్కిస్తావా? నీ అయ్యా. అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెడతావరా? నీ అబ్బ ఆగో, నిన్ను లేపేస్తాను రే. నీ అబ్బ నీ నెత్తి వద్దు సార్, కూల్ కూల్. అనవసరంగా మొక్క పాడైపోద్ది. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు. ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయి బాబు. సాయం చేయి బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా? ఇదిగో 25,000. లాయర్కి 50,000 ఇచ్చావు కదరా? ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా? 75,000 ఇదిగో బాబు. మరి నా డబ్బులు ఎవరిస్తాడరా? ఇదిగో మొత్తం తీసుకునే బతుకుంటే చాలు. కానీ ఒక చిన్న డౌట్ బాబు, నిన్నెక్కడో చూసిన గుర్తు, బాగా గుర్తొచ్చింది. నిన్నెక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళు ఎదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 యా, ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో ఎన్టీఆర్ లో పగ తీర్చుకోవాలి కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారు? పగానా బొంగ. అసలు ఈరారెడ్డి నా ఫాదరు కాదు, నాడు కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి. అన్నయ్య తమ్ముడు, ఆ ఈరారెడ్డికి రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. మూడో కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే. ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము వేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? స్టఫ్ పట్టుకొచ్చి. అదేంటి ఎవడైనా మందు కొనుక్కు తాగుతాడు, వీళ్ళు కొట్టుకుపోయి తాగుతున్నా. అని ఇంకో సిప్పు. మన బడ్జెట్ సినిమా మన వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగా టెంప్ట్ అయిపోయిన రా. ఒరే మన వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంట. వాటర్ పగల కొట్టు ఆడే భయపడతాడు. బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు వానర్ బతికుండాలి కదరా. సగం బాటిల్ తో సర్జరీ చేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది ఏదోట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా. నేను రా నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా సూతుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలా అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా. అనుకొడతాను చెప్పి నువ్వు కొట్టుకుంటున్నావు ఏంటన్నా? అయితే తట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000.
మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తారా? అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశానురా, నా కడుపు తరుక్కుపోయి వచ్చానురా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా? నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు? ఈడి ఫ్రేమ్ పగిలిపోయినట్టేదా? నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబ్జీ కాదు, బాలీవుడ్ బాబ్జీని. కాల్ తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి 3వ భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి, పులి బిడ్డవి. Yes. ఇదిగో నీ కాంపెన్సేషన్. నమస్కారం సార్. ఏం కావాలి? నా పేరు కటారి. ఇక్కడ ఆటోలు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను. మంగళవారం వచ్చి కనపడు. అలాగేనండి. మీ పేరండి? మంగళవారం. ఆహా, నేను అడిగింది మీ పేరండి. ఏయ్, అయ్యో, మంగళవారం. మీరు మంగళవారం రమ్మన్న విషయం నాకు అర్థమైందండి. మీ పేరు చెప్తే మంగళవారం అని చెప్తున్నాను కదరా. ఓరి నీ చటాకులో నా చెడుగుడు, నేను మంగళవారం వస్తానని చెప్తున్నాను రా. నేను అడిగేది నీ పేరు. అబ్బో, వీడెక్కడ దొరికాడండి బాబు? రేయ్, నా పేరు మంగళవారం, నువ్వు రావాల్సింది మంగళవారం. అర్థమైందా? అర్థమైంది సార్, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే బోండాలు అమ్ముకుని బతుకుతాను. వస్తాను సార్. జై హింద్. ఎవడ్రా వాడు? సార్, ఇందాక ఆటో గురించి అడిగారు కానీ అద్దె గురించి అడగలేదు. అది కనుక్కుందామని. ఇప్పుడు టైం లేదు, బుధవారం రా మాట్లాడుకుందాం. ఇందాక మరి మంగళవారం రమ్మన్నారు. నేను ఎప్పుడు రమ్మన్నాను రా? అయ్యో, ఇంత ముందే చెప్పారు కదా సార్. పోనీ ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? బుధవారం రా. మరి కొట్టద్దు సార్, బుధవారమే వస్తాను. చిన్న డౌట్, మీ పేరు మంగళవారమే కదా సార్? అబ్బో, మంగళవారం అని ఎవరు చెప్పారా? నా పేరు బుధవారం. ఇందాక మంగళవారం అని మీరే కదా సార్ చెప్పారు. అబ్బో, నా పేరు బుధవారం, నేను నిన్ను రమ్మన్నది బుధవారం. మంగళవారమో ఏం బుధవారమో, 2 పేర్లతో వీరపీకుడు పీకాడు. ఓయ్, ఏమైందిరా? కాసేపు మంగళవారం రమ్మంటాడు, కాసేపు బుధవారం రమ్మంటాడు. అమాయకుడు చేసి ఆడిచ్చేస్తున్నాడు రా. అసలు ముందు ఎందుకు వచ్చావురా నువ్వు? దెబ్బలు తినడానికి. పదా మళ్ళీ వచ్చావు, నీకేమన్నా పిచ్చా? వదిలేండి సార్. ఏంటి వదిలేండి? వాడు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. వాడిద్దరు కవలరా. ఇక్కడ కూడా డబుల్ ఫుట్. ఒకళ్ళు మంగళ, ఒకళ్ళు బుధ. ఓహో, అసలు ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? మీ దగ్గర ఆటోలు అద్దెకి తీసుకోమని రాజా పంపించాడు. రాజా మనుషులా? రండి, సంతకాలు పెట్టి బళ్ళు తీసుకెళ్తారు. ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా? మీ నాన్న డాక్టరా? ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. ఏమిట్రో ఫిట్టింగ్. నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా, ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని వ్రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో
ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యతవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. జీపుకి సోపు రాసినట్టు జీపేటర్ అంత స్లోగా నడుపుతున్నావు. ఎక్సలేటర్ తొక్కు. ఏమైనా జంతువులు అడ్డు చెత్తాయండి బాబు? తొక్కించేసే, కూరలో పనికొస్తాయి. పెద్ద జంతువులు ఏమైనా వచ్చేస్తే అసలు నా రోజుల్లో గన్న వెన్నుకి తగిలించుకొని అడవిలోకి వెళ్తుంటే పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు మన పవరకి శివరై పరారైపోయి. ఏమిటి? సింహాలు, ఏనుగులే? అబ్బో, మధ్యాహ్నం భోజనానికి పుల్లు కొట్టుకొచ్చేవాడిని, సాయంత్రం భోజనానికి సింహాన్ని కొట్టుకొచ్చేవాడిని. ఇప్పుడంటే ఈ కొట్లేసి తిరుగుతున్నాను కానీ అప్పుడు పులితోలు సత్తకి సింహంతోలు పంచికి కట్టుకునేవాడిని. ఏంటండి? ఎన్నో ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, మీరే భయపడతారండి బాబు. మన ఫ్లాష్ బ్యాక్ అడవిలో ఉన్న ఓల్డ్ పుల్లికి తెలుసు, ఇది యంగ్ పుల్లా ఉంది. దీనికి మన గురించి తెలియదు. ఇలాంటప్పుడు మనం తెలుగు తక్కువగా దిగితే కురతనం కొద్ది మనల్ని తినేస్తుంది. పిల్లి ఎరా, మమ్మల్ని బెదిరించి చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావా? అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఆ పులితల ఎందుకు తగిలించుకున్నట్టు? పిల్లి తల తగిలించుకుంటే కుక్కలు వెంటపడుతున్నాయి, కుక్క తల తగిలించుకుంటే అడవి పందులు వెంటపడుతున్నాయి. సేఫ్టీగా ఉంటుందని పులితల తగిలించుకున్నాను. నువ్వు నీ సేఫ్టీ చూసుకుంటున్నావు. కాసేపు అయితే ఈ శాలరీ పైకి వెళ్ళిపోయింది. నువ్వు నోర్మే. ఇదిగో, ఇందులో 2 లక్షల క్యాష్ ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్లి మా తమ్ముడు అధికారికి ఇచ్చేయి. నేను రేంజర్ని కలిసి వస్తాను. దారిలో ఏదైనా టీ తాగు. సరే. ఒరే సింహాద్రి, ఈ డిక్కీలో పెట్టేవా? అలాగే. అవునండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చారు కదా, ఈ అడవిలో టీ కొట్లు ఏముంటాయండి? మరి యాదవా, ఆ 10 రూపాయల కోసమే మన 2 లక్షలు జాగ్రత్తగా అప్పు చెప్తాడు. నువ్వు బాధ ఏం బుర్రండి మీ బుర్రలో నా తొర్ర. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తారు. అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే, ఆ 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఇలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు? నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి? ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చావరా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు. నేను అప్పుడే అనుకున్నానురా, సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది? ఊళ్ళో దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు, దొబ్బులు నాక? నీకు దండం పెడతాను, రసీదు ఇచ్చేరా బాబు. డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమన్నా వెధవలా కనపడుతున్నానా? నువ్వు కాదురా వెధవ్వి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి. ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతాను, నన్ను వదిలిపెట్టరా తండ్రి. వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసుతో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడిచ్చామంటున్నాడండి. అడు సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఏరా, మొత్తం డబ్బులు ఒకేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి, ఎన్ని సీజన్లు పని చేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. డబ్బు పోయినది మేము ఏడవాలి కానీ నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకొని రసీదు ఇవ్వకపోతే ఏడవక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడేందుకు ఇస్తాడు? డబల్ ఫోటో. అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా?
అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. సార్ మీ క్లయింట్ నేను. ఓ సారీ. ఈ నా క్లయింట్ జగన్నాథం సార్. వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే మిలాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడువా? ఇప్పుడు అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ ని. ఓ కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్. వస్తా సార్. పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటి కూర్చో మాట్లాడు. మీ అమ్మాయి కేసు. కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్టే, నువ్వు రా. ఓ ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే. రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్ కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు నన్ను తాగమంటానికి? మర్చిపోయాను, ఇన్ రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా. ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపాల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా. కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాను. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నీతి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది. నా చెల్లెలు పెళ్లికి వెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలి పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి. మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, నువ్వు చెప్పింది కరెక్టే. కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడో పాపం, డబ్బిచ్చి కారిచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలి పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా? పిలవగానే రావడానికి నేనేమన్నా పిచ్చి వేతలా కనిపిస్తున్నానా? ప్రిన్సిపాల్ని. అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు. ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వెళ్ళి వస్తాను అనుకున్నావురా? టీ మొత్తం బయటిది. టీ, కేస్, క్యాష్, గోల్స్, గ్లాస్, వాచ్, బ్రాస్. అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు? గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నాను ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు. వెళ్ళి పెట్టేపండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్. అంకులా పెంకులా మీరెవరు? నా షెడ్ లో మీకేం పని? అమ్మని. ఓ జాను చెప్పింది కదరా, మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళి పట్రా. ఏంట్రా మంత్రాలు? దాక్కుంటావా? పొర బయటకు. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ ని కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా, దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా, వేట కొడవళ్లతోనా, బాంబు బ్లాస్ట్లతోనా, నాటు తుపాకులతోనా? ఏంట్రా ఉప్మా పెసరట్టు కావాలన్నా, ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న? ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా.
ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మటర్లు చేసే దూరకంటే తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని, మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బనియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను, నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా? మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మా చక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు, నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి, దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్న మేము రా అభాగ్యులము. మీరభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే, ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్, సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా, పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దేవుడు అక్క అక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు, నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నాకు నువ్వు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు, మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుల్లా మా ఫ్యామిలీస్ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. మా కన్నులలోన కన్నె రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. వస్తావా? ఎక్కడికి? హోటల్కి. హోటల్కా? గంటకి 5,000 ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. సార్ ఈ మాడగాడు హోటల్ రూమ్ కి రమ్మంటున్నాడు, గంటకి 5,000 ఇస్తానంటున్నాడు, నెల శాలరీ. ఒకసారి వెళ్ళొచ్చేనా? దేనికి రమ్మంటున్నాడు? ఏ మందు వేయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు. వాడు రమ్మంటుంది మందు వేయటాను కాదు. మరి అమ్మడి అమ్మ, అందుక చెప్తాను. వెళ్దామా? ఇదటి మీసం ఉందటి నీకు? మరి మగాళ్ళకి మీసాలు ఉండవేటి? అంటే నువ్వు మాడా టైప్? మరి ఏ టైప్ అనుకున్నా? వచ్చిన పని చూడు, ముసుకేసుకో. ఏడీడు వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపో రేమో.
నిద్రను తరిమే డ్రాగన్ డెమో పువ్వులు పేచేటి సంగం డెమో రంబల హాట్స్ లో గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం అంటే ఇదే. పాపలు ఎవరు నిజాం నగర్ ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. ఓలే మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఎప్పుడు పెట్టారబ్బా? వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల మధ్యకు పాలన్న మాట. ఓకే. ఓ మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? మా పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో ఇది కూడా ప్రజల మధ్య పాలన అన్నమాట. దొంగ 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 మనమే కదా పోలీసులు. సారీ సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయి. మీరు ఆడ పోలీసులా? నీ అవ్వ మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా మగ పోలీసు. డీటెయిల్స్ నీకెందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. నోరు మూసుకుని పద. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేషాలేసి మోసం చేస్తారా? సరే నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి దొంగతనాలు మానేస్తానంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతూ ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదంటే సరే ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీలో ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ తెచ్చామంటారండి? ఎవడు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆన్ని కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చికాయ తింటున్నాడు ఆడే. అమ్మిడమ్మా ఆడా? మాడా? ఆడే మావాడు. చూడటానికి దొంగోళ్ళ లేడే. మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు చారల పన్నెండ్లు మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 నొక్కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బతాలో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బులు నొక్కేసా. నువ్వు మావులుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. ఆగరా ఆగరా ఆగరా. అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి. పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి ఆ 2 కి 9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే సెకండ్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని నేనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా తప్పకుండా చచ్చినోడని మోస్తుంటే నిప్పిపోయిందిరా. తప్పకుండా తప్పకోండి తప్పకోండి. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఆపే కదా ఆగరా కొట్టం. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా అప్పుడే ఫుల్ అవ్వడం జగ. బండ్లో భలే ఉన్నా. అయ్యో అయ్యో ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తారు మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకించుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించాడు. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే ప్లీజ్. బాబు మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పావులు అరసెట్ అయిపోయి బండి ఆపండి. అయ్యో దిగిపోతావేంటి? అరకాయ సిగ్నల్ పడిచావారా?
దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు ఇగో అతను కావాలి సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికాపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీతంలో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. అందుకని మీరందరూ కస్టమర్స్ లా నటిస్తూ బాగా హడావుడి చేయాలి. అలాగే అలాగే. అదిగో డెట్రాయిట్ టాయిస్ వచ్చేస్తున్నాడు. హాయ్ వచ్చేసాగా. హాయ్ కేకే. హాయ్ పద్దు. హాయ్ శైలు వచ్చేసాగా. వీడేంటి ఇక్కడ? హడావుడి కోసం నేనే రమ్మన్నాను. అదిగో అతనే, అందరూ లోపలికి వెళ్ళిపోండి. నమస్తే సార్, నేనే శైలజని. నమస్కారాల వరకు ఓకే, మస్కారం అక్కర్లేదు. ఇంతకీ శైలజ ఎవరు? నేనే సార్. ఎవరు? శైలజ నేనే సార్. అది నాకు తెలుసు. ఇంకా శైలజలు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. వెరీ గుడ్, కమాన్. వెరీ గుడ్, రష్ చాలా బాగుంది. స్టాక్ చూస్తారా? నో, కస్టమర్స్ ఒపీనియన్స్ తెలుసుకోవడమే నా మొదటి ప్రిన్సిపల్. అలా మిస్టర్. హే హ్యాండ్సమ్ మ్యాన్, బావమరిది అనొచ్చుగా బావా. అవును, నువ్వేంటి లేడీస్ చుబ్బాలు సెలెక్ట్ చేస్తున్నావు? నాకు ఇవంటే చాలా ఇష్టం. నువ్వు వద్దులే. మిస్టర్, ఇక్కడ స్టాక్ ఎలా ఉంది? చీప్ గా. చీప్ అంటే కాస్ట్ లో చీప్, క్వాలిటీలో బెస్ట్ అని నాకు అర్థం అవుతుంది. నాకు తిక్క వెర్రి ఏం లేదు. వాడేవాడు ఏమి కొనకుండా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. వాడు పెద్ద జఫ్ఫాగడు బావా. జఫ్ఫా? ఎస్. ఏ కంట్రీ వాడు? మ్యాప్ వేసి చూపించిన బావా. చూపించు. ఇప్పుడు ఇది అమెరికా అనుకో, కొంచెం కిందకెళ్తే మెక్సికో, ఇంకా కిందకెళ్ళ. వెళ్ళండి సార్, వెళ్తే ఏముంది, కింద బ్యాంకాక్ ఉంది. మిస్టర్ కేకే సార్, షాప్ లో కస్టమర్స్ రష్ చాలా ఇంప్రెసివ్ గా ఉందా? కానీ వాళ్ళ రియాక్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎవడైనా మంచి కస్టమర్ దొరికితేనే తప్ప. ఎవడు వాడు? వాడిని ఎలా పిలవండి. సార్, వాడు కొంచెం తేడాగాడు సార్. సో అతను మీకు తెలిసిన వాడు, మీరంటే పడినవాడు అన్నమాట. అతనే పిలవండి. సార్, వాడు కొంచెం తెక్కలోడు సార్. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. నిజాతి పనులందరూ తెక్కలోడ్లాగే ఉంటారయ్యా. ఆ మాటకు వస్తే అందరూ నన్ను తెక్కలోడు అంటారు. అతనే పిలవండి. సార్, అది కాదు సార్, వాడు. కాల్ హిమ్. ఓకే సార్. మిస్టర్ గులాఖాన్. జిలాఖాన్ సార్. 2 1. మిస్టర్ ఖాన్, ఈ షాపులో అమ్ముతున్న బట్టల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ షాపు ఓనర్ శైలజ ఎలాంటిది? ఎట్టు కొంచెం గట్టిగా చెప్పండి. అదే నిర్భయంగా చెప్పండి. క్వాలిటీ చాలా బాగుంటుంది సార్. ఇంత మంచి బట్టలు ఇంత తక్కువ ధరకి మాకి పాకిస్తాన్ లో ఎందుకు అమ్మరని బాధగా ఉంది సార్. శైలు కూడా బోధచ్చి లడికి చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఆ అమ్మాయికి మీరు సాయం చేస్తే అల్లా మీకు సాయం చేస్తాడు. వెరీ గుడ్, శుక్రియా. మీకు పడనవాడు ఇలా చెప్పాడంటే నో డౌట్ ఇన్ ఇట్. అమ్మా శైలు, ఇంకో 15 రోజుల్లో ఆట ఉంది. దాంట్లో నేను 2 స్టాల్స్ ఓపెన్ చేస్తున్నాను. లేడీస్ 100, జెంట్స్ 100, 200 పేర్స్ అరేంజ్ చేయి. హౌ మచ్ ద ప్రైస్? $100. $200 per pair. ఐ యామ్ నాట్ ఫూల్. ఐ వోంట్ పే దట్ మచ్ ఆఫ్ ప్రైస్. పేర్ కి $75 కట్ చేసుకోండి, 225 ఫిక్స్ చేసుకోండి. దట్ ఈస్ ఫిక్స్. ఐ విల్ పే ద అడ్వాన్స్. నమస్కారం, సిఎంజి న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డం వస్తానండి సార్. ఆగవయ్యా, నువ్వు మందు ఎక్కడ పెట్టానో కనపట్లేదు. నువ్వు చెప్పు. దొరికిందయ్యో, మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూసెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే. గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి పిలిచారంట? ఏడ్చేవలే. మే ఐ హెల్ప్ యూ? చూసి మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవనవుతారని 6ంటికి తాగేశాను. ఇంతకీ ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేసాను బావా? ఏమి వేసావా?
తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను, కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై బట్ నో రిప్లై. ఏం చేయను? చూసి వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే పదే అంటున్నావు, కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాను, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతా. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్ చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటగట్టి చేస్తున్నావట. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రాం గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్పున్నారా? ఇదిగో, ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? హలో అమ్మా సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని, తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా, నీ పేరు మీద బ్యాంకులో ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులైతే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలైతే అరిగిపోతాయని ఇనపట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావతోడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో, ఏమండి? మా అన్నయ్య ఏమైనా అన్నారా? మా అన్నయ్య ఏమైనా అన్నారండి? నేను చచ్చిపోతానండి, ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టి. నాయనా నువ్వు పో. ఓకే, వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడ్రా. ఏడే? ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా, కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర్లే సార్, చివర్లో చూసుకుంటాం. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి, ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, జ్ఞాన్ సెల్ ఫోన్ లో పరియం, నీ ఆవిడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడుంది సార్? నిండు కాదు, వాడికి. వడి ఎక్కువ, ఇడి ఎక్కువ, నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గగరగరా తిప్పు. మెడ పట్టుకో. బ్లడ్ కోడి. నా పెళ్ళ దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 2 మాసాలు పెట్టు. చిల్లర లేదు, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు, అవి మంత్రాలు.
చింపేళ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచు కత్తిరి దట్వాంచకి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలాబల్ జూంబాని దునింపురవాణి సదస్సు నడస్సరి పిల్ల కాంబోదిని నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు ఓ ఓ కండిల్లే 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 కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తారు లేగే వీడికన్నా వాడే బెటర్ ഞാൻ സംസാരിക്കില്ലേ കല്യാണ വക്കത്തിൽ കല്യാണ బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును అక్షిత్తల్ పొడిక్కలే ఓం సెంట్రిత్తిల్ సంపోజం మూకిట్లో మురింజియం ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు ఏడు ఉన్నాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా రండి నేనా ఇలా రండి బాబు నీకు దండం పెడతాను 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది నా బొచ్చులో రాయేకు పెళ్ళి బాబు ఇడు నాయన అయ్యో చిన్నారా ఇల్లొత్తనే అలాగే అన్నయ్య పర్లేదు పెద్ద ముద్ర కింద ఆటలేదు నువ్వు అలాగే థ్యాంక్స్ అన్నయ్య నువ్వు కూడా వెళ్ళవే ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే కూర్చోవే బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది నా అకౌంట్లో అమౌంట్ వేసేయి మనసులాయో ఓకే 16 అందులో పెట్టు చిల్లర లేదు సార్ చివరిలో చూసుకుందాం అలా చూస్తారండి సార్ తాళి పెట్టి కట్టేయమంటారా సార్ అది కాదు ఇలాగే ఇది కట్టు ఇదే ఇదేంటి సార్ మరి అది ఇది నాకు అది ఆవిడకి చేతబడి మంగళసూత్రం కోయంబత్రం ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు ఎంత పరందట ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్ ఎంత పాటలు కాపేయండి సార్ అంత కంటిన్యూస్ గా తిడతారు సార్ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ సార్ అది ఇస్తారండి ఇల్లే ఇంత చేట వెచ్చుకో బండి వస్తున్నా రండి మీరా నువ్వా సడన్ గా ఎంట్రీ లేటండి బాబు మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు మొర్రో అనకుండా ఇరగొట్టేశారండి నిన్నెందుకు కొట్టారు ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు పోలీసులు లిఫ్ట్ ఏంటి కార్ మీద వేసారు ఎక్కండి చెప్తానండి బొగ్గలు బాగా వాచినట్టున్నాయి వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా నీళ్ళు పెట్టాడే లేచిపోయింది ఇంకా వేడి నీళ్ళు కాపడం అంటే పడతాడు నాకు సర్లే ముందు ఆపు ఎందుకండి ఆపు చెప్తాను ఆపోయా బొంగులో డౌట్ అడవిలో ఆపారటండి ఏంటయ్యా సార్ అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు ఈ కారు నువ్వే ఉంచుకో నేను ఉంచుకోవాలా నాకెందుకండి ఈ కారు ఏమంటే ఎక్కడికి వెళ్తా చెప్పండి బాబా అడవిలో కారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా నేను ఖమ్మం వెళ్తున్నానండి రే ఎక్కువ ఆగేస్తాం చంపేస్తాం జాగ్రత్త అదనరా నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు మంచిలు అవుతారండి అడవిలోకి పారిపోయింది ఎవరా నాకు తెలియదండి లిఫ్ట్ అడిగారండి ఇచ్చానండి దిగి పారిపోయారండి నాకేం తెలియదండి నీ ముఖం మీద దెబ్బలేంట్రు పోలీసులు కొట్టారండి ఎందుకు కొట్టారా నక్సలెట్ అనుకుని కొట్టారండి నాకు కూడా అదే అనుమానం రా నేను నక్సలెట్ కదండి వాళ్ళు దిగి పారిపోయి చూడండి వాళ్ళని నక్సలెట్ నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా నక్సలైట్లు వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు ఆ రూమ్ కి వెళ్తే కొట్టలేటండి సగం కళ్ళు కూడా తీసుకున్నారండి వాళ్ళ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి అలాగా పోలీసులు నిన్నెందుకు వదిలేశారు వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి కానీ నీకు తెలుసు నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి జస్ట్ ఇప్పుడే తెలిసిందండి అలాగే నా నీతో చెప్పారా లేదండి
అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నరాలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో 4 కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ, ఇక దాన్ని వెతకనండి. ఏ ముహూర్తానో ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే సింగిల్ వేసేస్తున్నారు. సార్, ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ తిప్పమని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. లేకపోతే సార్, నా పేరు యాదగిరి, మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు. అప్పటి నుంచి అలియాస్ యాదవ్ నాయన. भैया हमको एक डाउट है। क्या डाउट है? यादगिरी तू है, यादव तू है, ये अलियास सर कौन है? నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మనకెందుకు వచ్చిన బ్లాస్టింగ్ అన్నయ్య? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేను కరెక్ట్ గా శుభో కిందనే పెట్టమన్నానమ్మా, వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. ఇంకా నీ కింద పెట్టాడు కాదు. ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టం చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను.